ఇరాన్ అమెరికా వార్ ఎఫెక్ట్ తోనే దేశంలో పెట్రోల్ రేట్లు పెరిగాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినా బీఆర్ఎస్ సర్కార్ మాత్రం తగ్గించలేదని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఇక త్వరలో చేపట్టనున్న సర్పై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలోని చాలా మందికి ఊర్లలో, మండలాల్లో, హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. అందుకే ఏదో ఒక్కచోట మాత్రమే ఓటు ఉండాలనే ఈసీ సర్ ప్రక్రియ చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. ఇల్లీగల్ గా ఉన్న విదేశీయుల ఓట్లను ఈసీ తొలగిస్తుందని చెప్పారు. ప్రకటించింది. ఈరోజు రాజకీయ పార్టీలకు కొన్ని అలవాటు అయిపోయింది. ఎస్ఆర్ ఒక సమర్థవంతంగా డూప్లికేట్ ఓట్లు ఉంటాయో, చనిపోయిన వారు ఓట్లు కానీ, డూప్లికేట్ కానీ, లేకపోతే ట్రిపుల్ కానీ, ఒక్కొక్క ఓటు ఇప్పుడు గ్రామాల్లో ఉంటుంది, కొంతమందిది తెలిసి తెలియక చట్టంలో అవకాశం ఉంది కాబట్టి మండల కేంద్రంలో ఉంటుంది, జిల్లా కేంద్రంలో ఉంటుంది, చివరికి హైదరాబాద్లో కూడా ఉంటుంది. అట్లా చాలా మంది ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆ రకంగా ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలు వచ్చినప్పుడు ఎలక్షన్లో ఓటు వేయాలి సర్పంచ్కు. మేము హైదరాబాద్లో నివాసం ఉంటున్నాం కాబట్టి, హైదరాబాద్లో మా ఇల్లు ఉంది కాబట్టి, మా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి, మా వ్యాపారం హైదరాబాద్లో ఉంది కాబట్టి, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో. ఈ రకంగా ఒక్కొక్క ఓటు 2 ప్లేస్లు 3 ప్లేస్లలో 4 ప్లేస్లలో ఓటు ఉంది. నేను రాహుల్ గాంధీని తప్పు పట్టడం లేదు ఓటర్ లిస్టు ఎర్రర్ విషయంలో. దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, రాజకీయ పార్టీలది, మనది కూడా బాధ్యత. ప్రతి బూత్ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ మనకి చట్టంలో పొందుపరిచింది. పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ని నియమించి ఈ యొక్క ఓటర్ లిస్టు సరిదిద్దేటువంటి కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్కు సహకరించాలి. అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది, బీజేపీకి అవకాశం ఉంది, గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు ఉంటుంది అవకాశం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు మోసం చేస్తారనుకుంటున్నాయన, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు దగా చేస్తారనుకుంటున్నాయన, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మతం పేరుతో రంగు పులిమెట్టింటి ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరి మీద రెచ్చగొడుతున్నావు? నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగస్తులు పొరపాటు చేస్తారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా వ్యవహరించాలని రేవంత్ రెడ్డి రెచ్చగొడతా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు చేసేది, డెమోక్రటిక్ సిస్టంలో ధరలు పెంచారంటాడు. ఏదైనా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమా? ఇది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఇంపాక్ట్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్రిక్త వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది, పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించింది. అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది, మీరు కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి వ్యాట్ ఏదైతే ఉన్నదో వ్యాట్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్రోల్ రేటుతో విక్రయిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ. పెట్రోల్ మీద 3 రూపాయలు ఇప్పుడైతే పెరిగిందో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి 35%కి వెళ్తుంది. ఎలక్షన్లో అయినప్పుడు కొద్ది వాతావరణం ఇప్పుడు ఇంకా మళ్ళీ పెరిగే ప్రమాదం లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే రోజు రోజుకు మారుతుంది. ఈరోజు స్టేట్మెంట్ మార్నింగ్ నుంచి మారింది, మళ్ళీ యుద్ధం చేస్తా అంటున్నది అమెరికా. కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మన చేతుల పని కాదు, మోడీ గారి చేతుల్లోనో, భారతీయ జనతా పార్టీ చేతిలోనో, కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనో లేదు ఈ అంశం ఇది.